ఇక సచివాలయ ప్రాంగణంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్లో సీఎం స్థలాన్ని ఫైనల్ చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. సచివాలయ ప్రాంగణంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్లో సీఎం స్థలాన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు అక్కడే భూమి పూజ జరగనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు. సునీల్, మరి కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకుంటారు. ఆయనతో పాటు మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ డిసెంబర్ 9 కల్లా తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో చాలా వేగంగా దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక అయితే సచివాలయం ఎదురుగా ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ విగ్రహ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఏదైతే లుంబిని పార్క్ ఆపోజిట్లో ఏర్పాటు చేస్తామని చెప్పామని కూడా వాళ్ళు చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, మరే విగ్రహం కూడా ఏర్పాటు చేయొద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. అదేవిధంగా ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కనుక అక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొలగిస్తాము, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్టు, అదేవిధంగా ఉప్పల్ స్టేడియంకి రాజీవ్ గాంధీ పేరును కూడా మారుస్తాము అంటూ కూడా అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాత్రం టచ్ చేస్తే ఊరుకునే లేదు, ఆ తర్వాత పరిణామాలు ఎలాగుంటాయో చూడండి అంటూ చెప్పిన నేపథ్యం అదే రోజు ఆయన సచివాలయ ప్రాంగణానికి వచ్చి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనే దానిపైన పరిశీలించారు అధికారులతో కలిసి. ఆ కార్యక్రమం అప్పుడు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సచివాలయంలో ప్రధాన గేటు అదే బాహుబలి ద్వారం ఏదైతే ఉందో ఆ బాహుబలి ద్వారానికి ఆపోజిట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు భూమి పూజ జరగబోతుంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్కు నిలవైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య అయితే చాలా వార్ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే తెలంగాణ ఆనవాళ్లు చెరిపేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బయట పెట్టే అవసరమే లేదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే నెలకొల్పుతాము, ఖచ్చితంగా మేము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్న తర్వాత భూమి పూజను నిర్వహిస్తారు. డిసెంబర్ 9 వరకు కూడా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. సునీల్. రైట్ చందు, థ్యాంక్ యూ.